నేను ఈరోజు జీవీఎంసీకి అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే 66 స్లమ్స్లో ఒక సర్వే మొదలుపెట్టారు. ఒక నగరాన్ని మంచి సుందర నగరంగా తయారు చేసే ఉద్దేశంతో చేస్తున్నారు. కాలుష్యం మీద నాకు జీవీఎంసీతో ఎన్ని అంటే కేసులు నడుస్తున్న అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కానీ కాలుష్యం వదిలేస్తే సుందరీకరణ విషయంలో జీవీఎంసీతో నాకు ఇప్పుడు ఇబ్బంది లేదు. అయితే జీవీఎంసీకి నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఈ మురికి అంటే మురికి వాడలు అన్నారు కదా, మురికి వాడల్లో నివసించే వాళ్ళకి సుప్రీంకోర్టు కానీ హైకోర్ట్స్ కానీ కొన్ని హక్కులు ఇచ్చినాయి. అది 1985లో వాళ్ళకి జీవనోపాధి పొందే హక్కు, జీవించే హక్కు, అందుకని ఎక్కడైతే వాళ్ళు నివాసం ఉన్నారో అక్కడ దగ్గరలోనే వాళ్ళకి అకామిడేషన్ ఇవ్వాలని చెప్పి ఓల్గా ఢిల్లీస్ కేసు 1985లో చెప్పారండి. అలాగే వాళ్ళు విచారించకుండా, వాళ్ళతో డిస్కస్ చేయకుండా అక్కడి నుంచి తొలగించే హక్కు లేదని సుధామా సింగ్ 2010లో చెప్పారు కేసు. తర్వాత నగరంలో జీవించే హక్కు అంటే బేసిక్ ఏంటంటే అజయ్ మగన్ కేసులో 2019లో నగరంలో జీవించే హక్కు అంటే ఈ అభివృద్ధికి, ఇప్పుడు విశాఖపట్నం అభివృద్ధికి ఈ స్లమ్లో ఉన్న వాళ్ళే కారణం. వాళ్ళు ఏదో పైనుంచి వచ్చారు, వాళ్ళు ఎన్క్రోచెస్ అనుకోవడం కరెక్ట్ కాదు. ఎందుకంటే నగర నిర్మాణంలో అది డైరెక్ట్ అంటే డ్రైవింగ్లో కానీ డ్రైవర్లుగా కానీ లేకపోతే కన్స్ట్రక్షన్ వర్కర్స్గా కానీ ఇలా చాలా పాత్రలు వాళ్ళు, అలాగే హౌస్లో సర్వెంట్ మీట్స్లో కానీ చాలా పాత్రలు వాళ్ళు నిర్వహించబట్టే మనకి నగరం సుందరంగా ఉంటుంది, నగరం అభివృద్ధి చెందుతుంది. కాబట్టి అభివృద్ధిలో భాగస్వాములు అని చెప్పి అక్కడ కోర్టు తీర్మానం చేయడం జరిగింది. అలాగే ప్రధానమంత్రి ఆవాస్ యోజన ప్రకారంగా ప్రతి ఒక్కరికి ఇల్లు ఉండాలనేది ప్రధానమంత్రి ఆవాస్ యోజన. దీని ప్రకారంగా అక్కడ స్లమ్లో ఉన్న వాళ్ళు ఎవరిని కూడా అర్ధాంతరంగా తొలగించేసి సంవత్సరం బుల్డోజర్ గవర్నమెంట్ చేయకుండా వాళ్ళకి రాజ్యాంగబద్ధంగా ఉన్న హక్కుల్ని ప్రొటెక్ట్ చేస్తూనే నగరాన్ని సుందరీకరణ చేయమని చెప్పి నేను జీవీఎంసీకి విజ్ఞప్తి చేస్తున్నాను. ఇది ఒక మంచిది. రెండోది ఏంటంటే కొంచెం కలర్ పెట్టే విషయం. నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పారు, ఏంటంటే శ్రీవాణి నిధులతో ఒక 5,000 దేవాలయాలు అర్జెంటుగా 2 సంవత్సరాల్లో డెవలప్ చేయమని. అది చెప్పే హక్కు ఈ ముఖ్యమంత్రికి లేదండి. ఈ ముఖ్యమంత్రికి కాదు, ఏ ముఖ్యమంత్రికి లేదు. ఎందుకంటే దేవాలయాలకు సంబంధించిన ఆస్తులు, ముఖ్యంగా శ్రీవాణి ట్రస్ట్ తాలూకా డబ్బులు దేవాలయ నిర్మాణానికి కానీ దేనికైనా సరే వాడాలి, ఎందుకు వాడాలి, ఎలా వాడాలని క్లియర్గా డిఫైన్ చేశారు. భక్తులు ఇచ్చిన విరాళాలని, అదే ప్రభుత్వ ఖజానా కాదు, మన దగ్గర ఉన్న ఖజానా ఆల్టర్నేటివ్ చేయడానికి కాదు, దానికి ఈయనెవరు పెద్ద మనిషి వచ్చి చెప్పడానికి నేను వ్యతిరేకిస్తున్నాను ముఖ్యమంత్రి గారు. ఎందుకంటే ఈ ముఖ్యమంత్రి గారికి కాదు, ఏ ముఖ్యమంత్రి గారికి కూడా దేవాలయాల మీద అధికారం ఉంది. ప్రసాద్ అంటే పిల్గ్రిమ్ రెజ్యువేషన్ అండ్ స్పిరిచువల్ హెరిటేజ్ ఆర్గనైజేషన్ డ్రైవ్ అని ప్రసాద్. ఎందుకంటే ఇటువంటి తొందరపాటు చర్యలు చేయడం వల్ల కూటమికి విఘాతం కలుగుతుంది. ఇదివరకు జగన్మోహన్ రెడ్డి గారు చేశారంటున్నా మనం అంతకంటే ఘోరంగా ఇదివరకు ఆయన 2000. కాబట్టి మీ ద్వారా నేను రిక్వెస్ట్ చేస్తున్నది, భక్తులందరికీ ఛాలెంజ్ చేస్తున్నది ఏంటంటే, ఇది రిక్వెస్ట్ చేస్తున్నది, ఇది మీ డబ్బులు మీ ఇష్ట ప్రకారంగా ఖర్చు పెట్టాలి. నెక్స్ట్ ఛాన్సెస్ ఆంధ్రప్రదేశ్ కేసులో 1997లో కోర్టు చాలా చక్కగా చెప్పిందండి. ట్రస్ట్ బోర్డుని వెంకటేశ్వర స్వామి ఆస్తులకు నిర్వాహకులు మాత్రమే, వారికి యాజమాన్య హక్కులు లేవు. కాబట్టి యజమాని వెంకటేశ్వర స్వామి ఆయనకి ఇష్టమైన పనులు, ఆయనకు పనికొచ్చే పనులే తప్ప మీరు డబ్బులు తీసుకొచ్చి ఇష్టం ఖర్చు పెట్టడానికి లేదని చెప్పి ఇదివరకు ఇచ్చారు. అలాగే ప్రభుత్వం నిధులు వర్సెస్ ట్రస్ట్ నిధులు కూడా దాని మీద కేసులు జరుగుతున్నాయి. నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ముఖ్యమంత్రి గారిని ఇలా తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. అత్త సొమ్ము అల్లుడు దారి పోసినట్టు మీరు శ్రీనిధి డబ్బులు ఖర్చు పెట్టేసి 2 సంవత్సరాల్లో ఖర్చు పెట్టారు. ఏమంటే అంత తొందర వచ్చింది అంటే వచ్చే ఎన్నికలకి ఏదో మేము చేసామని చెప్పుకోవాలా? దేవస్థానం డబ్బులు, దేవాలయాల డబ్బులు పుట్టుకోవద్దు. దీని మీద చాలా పెద్ద యుద్ధం జరగబోతుంది. త్వరలో నేను రాష్ట్రంతో దేశంతో పర్యటించి ప్రతి దేవాలయం ఆస్తుల్ని దేవాలయాలకే ఉండాలి, ధర్మ పరిరక్షణ బోర్డు ఆధ్వర్యంలో అటువంటి ఖర్చులు నిర్ణయాలు జరగాలని చెప్పి నేను మీ ద్వారా మీడియా ద్వారా తీసుకొస్తున్నాను. అలాగే మీడియా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవాణి ట్రస్ట్ డబ్బులు మీద అధికారం ముఖ్యమంత్రి గారికి లేదు. లేని అధికారంతో ఆయన డైరెక్షన్స్ ఇస్తున్నారు. డైరెక్షన్ ఇచ్చాడు కాబట్టి రేపు పొద్దున పాలక మండలి కూడా అదే నిర్ణయం తీసుకుంటాం. ఏం చెప్తారంటే పాలక మండలి నిర్ణయించింది. పాలక మండలికి ఎవరు డైరెక్ట్ చేస్తున్నారు? ముఖ్యమంత్రి గారు డైరెక్షన్ చేస్తారు. ఇది కరెక్ట్ కాదు. దీన్ని తీవ్రంగా ప్రతిఘటించాలి. అందుగురించే నిన్న కాకుండా ప్రెస్ మీట్ పెట్టినా నేను ఇవాళ ఇంకో ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఉంది. ఈ 2 విషయాలు మీరు మీడియా ద్వారా ప్రజలు తీసుకెళ్తారని కోరుకున్నాను. థ్యాంక్ యూ. వచ్చేటప్పటికి ఎంత ఉంది, దాని తర్వాత ఆ డబ్బు అంతా ఎక్కడికి పోతుంది, బంగారం ఎక్కడికి పోతుంది, ఎందుకు వీళ్ళంతా కూడా తిరుమల దేవస్థానం చైర్మన్ అవ్వడానికి 100,000 కోట్లు ఎందుకు ఖర్చు పెడుతున్నారు?
వేల కోట్లు ఖర్చు పెట్టి వాళ్ళు స్వామి గురించి ఖర్చు పెడుతున్నారా, లేకపోతే స్వకార్యం గురించి ఖర్చు పెడుతున్నారా, ఇటువంటివన్నీ కూడా ఇందులో చాలా విపులంగా రాశారు. ఏ దౌర్జన్యాలు జరుగుతున్నాయి, ఏ తప్పులు జరుగుతున్నాయో దాన్ని ఎలా సరిచేయాలని కూడా రాశారు. దీని మీదనే వచ్చిన ఈ నెల 22వ తారీఖుని హైదరాబాద్లో ఒక పెద్ద చర్చ